కాకినాడ స్థానిక అట్లవారి వీధి గొల్లల రామాలయంలో హిందూ సమ్మేళనం కరపత్రాలు బంగారు లోవరాజు అధ్యక్షతన దొడ్డి వీరేంద్ర బంగారు రవణమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా దొడ్డి వీరేంద్ర మాట్లాడుతూ డిసెంబర్ 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్థానిక కొలిమిరి సత్తమ్మ గుడి వద్ద రాగంపేటలో హిందూ సమ్మేళన సభ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులంతా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెక్క రమేష్, తులసి సాయి, అపర్ణ, గొల్లపల్లి శివ, నైనాపు శివ, బండి రవణమ్మ, బండి గోపి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్. పక్క వాటిలోని మనం దొరికి రావాలని ఎక్కడ రావు ఎవరకు మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయగలం. గడప లోపల కులం పక్కన ఉండడానికి మీరు పక్కన ఇల్లు తీసుకుంటే ఎక్కడైనా మనం చేయగలిగాం. ఎక్కడ గడప లోపల కులం లోపల కులం గడప దాటితే హిందువులం గడప లోపల కులం గడప దాటితే హిందువులం. హిందువుల ఐక్యత. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. గడప లోపల కులం గడప దాడితే హిందువులం గడప లోపల కులం కార్యక్రమానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ పేర్లన్నీ కూడా పాంప్లెట్లన్నీ పేర్లన్నీ కూడా పాలాస్పట్లో అనుకున్నారు. అయితే ఏంటంటే 32 వాళ్ళు 34 వాళ్ళు కలిపి చేయాలి కాబట్టి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. రేపు 28వ తేదీ డిసెంబర్ 2025 సాయంత్రం 4 గంటలకి రాగంపేట పొలిమేరు సత్యం తల్లి గుడి వద్ద హిందూ సమ్మేళనం భారీ ఎత్తున జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పూజ్యశ్రీ దివ్యానంద సరస్వతి స్వామీజీ, అలాగే ప్రధాన వక్త కింద గోపాల స్వామి గారు, మహిళా వక్త కింద శ్రీమతి కమలా గారు, అలాగే విశిష్ట అతిథి కింద మన ఆంధ్ర శబరిమల నిర్మాణం చేసినటువంటి శ్రీనివాస భూపతి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ హిందూ సమ్మేళనం హిందువులందరూ కూడా ఐక్యతగా విజయవంతం చేసుకుని వేలాదిగా తరలి వచ్చి మన హిందువులకి జరుగుతున్న ఎన్నో దాడులపై, అలాగే హిందువుల ఐక్యతపై అనేక విషయాలు మనకి పెద్దలు ఆ రోజు తెలియజేస్తారు. అలాగే ఈ ఆధ్యాత్మిక విషయాల మీద స్వామీజీ కూడా ఆ రోజు వచ్చి ప్రవచనాల రూపంలో మనకి అనేక విషయాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శతాబ్దోత్సవాల్లో భాగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం చేసుకుంటారని హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరిని కోరుతూ, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటూ దొడ్డి వీరేంద్ర, కాకినాడ. 100 ఇయర్స్ సందర్భంగా హిందూ సమ్మేళనాలు మన తెలుగు రాష్ట్రం అంతా చాలా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే మన 28వ తారీఖు ఆదివారం కావున కుటుంబ సభ్యులు అందరూ కలిసి మన ఇక్కడ రాగంపేటలో ఉన్న పొలిమేర సత్తమ్మ తల్లి గుడికి మీ కుటుంబ సమేతంగా వచ్చి ఆ రోజు మన పెద్దలు ముఖ్య అతిథులు ఆర్ఎస్ఎస్ తరపున చాలా మంది వస్తున్నారు. వారు చెప్పే నీతి మాటలు అన్ని మనం ఫాలో చేసి మన హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ కుటుంబ సమేతంగా వస్తారని చెప్పి కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు బంగారు లోవరాజు. నేను కాకినాడ నగర హిందూ సమ్మేళన బాగ్ 4 రాగంపేట బస్తీకి నిర్వహణ కార్యదర్శిని. ఈ యొక్క వీడియో తీయడానికి ముఖ్య కారణం 28/12/2025 సాయంత్రం 4 గంటలకి, అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 4 గంటలకి భారీ ఎత్తున రాగంపేట దుర్గమ్మ గుడి వద్ద భారీ ఎత్తున హిందూ సమ్మేళనం సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయింది కాబట్టి అదొక కారణం. రెండో కారణం వచ్చి హిందువులందరూ ఐక్యతగా ఉండాలి, హిందువులందరూ ఐక్యతగా ఉండే మన హిందుత్వాన్ని చాటి చెప్పుకోవాలన్న రెండో కార్యం. మరొకటి, మన తాతలు ముత్తాతలు కాకుండా హిందువులుగా ఉన్నాం, మనం హిందువులుగా ఉన్నాను, తర్వాత తరం వాళ్ళు కూడాను తరతరాల వాళ్ళు కూడా హిందూగా ఉండాలని చెప్పేసి ఒకే ఒక ఆకాంక్షతోటి ఈ యొక్క పిలుపునివ్వడం జరిగింది. దయచేసి హిందూ బంధువులందరూ తప్పకుండా వచ్చి
ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిగా కోరుచున్నాం. ఈ యొక్క రాగంపేటలోనే జరుగుతున్నటువంటి 28/12/2025 సాయంత్రం 4 గంటల నుండి రాగంపేట బస్తీలో దుర్గమ్మ గుడి వద్ద జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పూజ్యశ్రీ దివ్యానంద సరస్వతి స్వామీజీ గారు, మన గీతాశ్రమం కాకినాడ వారు, మరియు విశిష్ట అతిథిగా ఆంధ్ర శబరిమలై వ్యవస్థాపకులు కుసుమంచి సత్య శ్రీనివాసరావు భూపతి గారు, మరియు వక్తగా ఆర్ఎస్ఎస్ నుండి గోపాలస్వామి గారు, మహిళా వక్తగా కమలా గారు, మరియు హిందూ బంధువులు హిందూ మిత్రులు ఎంతోమంది వస్తున్నారు. అంతేకాకుండా 2 పుణ్యక్షేత్రాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదంగా ఇవ్వబడుతుంది. కాబట్టి దయచేసి మన హిందూ బంధువులు అందరూ కుటుంబ సమేతంగా, సపరివారి కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఈ యొక్క హిందూ ఐక్యతని చాటుకుంటూ హిందూ సమ్మేళనం జయప్రదం చేయాలని కోరడమైంది. మరొకసారి నా పేరు బంగారు లోవరాజు. నేను ఈ యొక్క నిర్వహణక కమిటీలోని కార్యదర్శిని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతకే జై, భారత్ మాతకే జై, భారత్ మాతకే జై. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి.